నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. బాపురే కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా బాపురాని బాపాజీగా తెలంగాణ బాపూజీగా ఆయనని పిలిచే విధంగా చర్యలు చేపడుతూ అందుకు ముందుకు సాగుతుంది బీఆర్ఎస్. కేసీఆర్ను జాతిపితగా పిలిచేందుకు బీఆర్ఎస్ యత్నాలు, ఆయన్ను బాపుగా సంబోధిస్తూ జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలు అలా పిలిచేలా మాధ్యమాల్లో విస్తృత ప్రచారం, పార్టీ శ్రేణుల సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం హోరు. నేడు తెలంగాణ భవన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు, వీల్ చైర్లు, డ్రైవర్లకు జీవిత బీమా పత్రాలు అందజేత పాల్గొనున్న కేటీఆర్, హరీష్ ఎమ్మెల్యేలు. ఇక బాపు అని పిలిచే విధంగా, కేసీఆర్ను బాపు అని పిలిచే విధంగా, అందరి ప్రజల చేత ఆ విధంగా పిలిచే విధంగా బీఆర్ఎస్ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది ప్రచార మాధ్యమాల్లో. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆయన్ను ఇమేజీ మరింతగా పెంచేందుకు తెలంగాణ జాతిపితగా చరిత్రలో నిలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేతగా ఆయనకు ప్రజల్లో సుస్థిర స్థానం ఉండాలని, జాతిపితగా ఆయనపై ప్రత్యేక గౌరవమానం కల్పించాలని భావిస్తున్న ఆ పార్టీ నేతలు ఆ దిశగా వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇందుకు వారు ఎంచుకున్నటువంటి ముహూర్తం కేసీఆర్ జన్మదినం. శనివారం అయిన 70వ ఒడిలో అడుగు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఆయనను బాపుగా జాతిపితగా పిలిచే విధంగా ప్రజల్లోకి ఒక సంకేతాన్ని తీసుకెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది మాధ్యమాల్లో. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నేతగా, తెలంగాణను సాధించినటువంటి ఒక గొప్ప నేతగా ఆయనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ కదులుతూ ఉంది. ఈరోజు ఆయన జన్మదిన ఉండడంతో 70వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి కేసీఆర్కు ఈ జన్మదిన సందర్భంగా ఆయనను ఒక బాపూజీగా, తెలంగాణ జాతిపితగా ఆయనకు నామకరణను తీసుకెళ్లి ప్రజల్లో ఒక సానుభూతిని క్రియేట్ చేయడానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉంది. ఒక రాజకీయవేత్తగా ఉన్నటువంటి ఆయన ఉద్యమ నేతగా తెలంగాణ సాధించే వరకు ఆయన చేసినటువంటి కృషి, తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి ఆయనకు జాతిపితగా నామకరణ వచ్చే విధంగా ప్రజల్లో ఒక సానుభూతిని తీసుకొచ్చి క్రియేట్ చేసి జాతిపితగా ఆయనకు నామకరణ చేసి బాపుగా, తెలంగాణ బాపుగా ఆయనకు నామకరణ చేస్తూ బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ప్రచార మాధ్యమాల్లో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా అనేక రక్తదాన శిబిరాలు, అదేవిధంగా అనేకమైనటువంటి ఆటో రిక్షాకు సంబంధించినటువంటి ఆటో వాళ్ళకి అనేక మందికి కూడా నేత్రదానం లాంటివి చేయడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ ఒక బాపుగా ఆయన నామకరణ ప్రజల్లోకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.